నమస్కారం. ఏసీటీ 9 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ పిలుపు మేరకు జనవరి 3వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ ప్రారంభించబడింది. ఈ నెల 12వ తారీఖున డిఎం ఆఫీస్కి లెటర్ ఇవ్వడం జరిగింది. అటు తర్వాత చర్చలకు పిలిచారు. కానీ మా న్యాయమైన కోరికల్ని పూర్తి స్థాయిలో ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో పోయిన వారంలో చర్చలు జరిగినప్పుడు మేము 10 రోజులు టైం అడిగారు మేము మమ్మల్ని. కాబట్టి 10 రోజుల తర్వాత నిన్నటి దినమున తెలిసింది ఏంటంటే మేము పూర్తి స్థాయిలో చేయలేమన్న విధానంలో ప్రభుత్వ విధానంలో ఉండగా జనవరి 3వ తారీఖు 2024 జనవరి 3వ తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా సమ్మెలోకి వెళ్ళడం జరుగుతున్నది. అంటే 2వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచే సమ్మెలోకి వెళ్తాము. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాత్రి అనక పొగులనక పనిచేస్తున్నటువంటి కార్మికులకు న్యాయం చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతూ ఉన్నాం మున్సిపల్ కార్మికుల సమక్షంలో, అయ్యా మీరు పాదయాత్రలో చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీ అర్హతను బట్టి మీ అనుభవాన్ని బట్టి పర్మనెంట్ చేస్తామన్నారు. కాబట్టి పర్మనెంట్ చేయాలి. కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తున్న ఆలోచనతో మేము ఇన్ని సంవత్సరాలు కూడా ఎదురు చూసాం. కానీ పూర్తి స్థాయిలో మాకు మొండి చేయి చూపించే పరిస్థితి రోజు ఏర్పడింది. కాబట్టి దయచేసి కార్మికులు పట్టుకొట్టకుండా కార్మికులు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు చెప్పినటువంటి మాట, మీరు మడిమ చెప్పరు మాట తప్పరు అన్న విధానం మీద కార్మికులు ఆశపడ్డారు. కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు సుమారు 40,000 మంది మున్సిపల్ కార్మికులు రాష్ట్రంలో ఉండగా కార్మికులు పర్మనెంట్ చేస్తామనే విధానం ఎట్టిపోయింది అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి గౌరవనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కార్మికులు ఆకలి కేకలు విని ఖచ్చితంగా న్యాయమైన కోరికలు కాబట్టి వీరికి న్యాయం చేయాలి అనే విధానంలో తీసుకొని రావాలని మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి అర్ధరాత్రి 2వ తారీఖు అర్ధరాత్రి జనవరి నైట్ నుంచి ఆ రోజు మేము సమ్మెలోకి వెళ్తాం. 3వ తారీఖు నుంచి కంటిన్యూషన్గా మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉంటాం. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు పడినా ఖచ్చితంగా మా హక్కులు మేము తీర్చుకునేంత వరకు, మా హక్కులు మా కోరికలు మేము నెరవేర్చినంత వరకు, మా సాధించుకునేంత వరకు ఉద్యమం బాట పట్టాం. ఉద్యమం ఆగదని వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రవాదం తెలియజేస్తున్నాను. కార్మికుల ఐక్యత. 3వ తారీఖు జరగబో మున్సిపల్ కార్మికుల సమ్మెను 3వ తారీఖు జరగబో మున్సిపల్ కార్మికుల సమ్మెను 3వ తారీఖు జరగబో మున్సిపల్ కార్మికుల సమ్మెను మున్సిపల్ కార్మికుల సమ్మెను మున్సిపల్ కార్మికుల సమ్మెను